హలో స్టూడెంట్స్, నేను కామేశ్వరిని. మన ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని సంస్కృతం గ్రామర్లో ఉన్నాము. నిన్న సవర్ణ దీర్ఘ సంధి గురించి చెప్పాను. ఈవేళ గుణసంధిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికంటే ముందుగా కామేశ్వరి సాయి సరస్వతుల అనేటువంటి పేరుతో నేను చేస్తున్న ఈ వీడియోల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అప్పుడే నేను చేసేటువంటి మరిన్ని వీడియోలు మీరు చూడగలుగుతారు. మీ పరీక్ష నాటికి, ఎగ్జామ్స్ నాటికి ఇవి చాలా ఉపయోగిస్తాయి. అయితే నిన్న సవర్ణ దీర్ఘ సంధి చెప్పాను. దాంట్లో ఇంకా కొన్ని ఉండిపోయి నేను బోర్డు మీద రాయట్లేదు, కానీ ఎక్స్ప్లెయిన్ ఒకసారి చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి 4 ఉదాహరణలు ఇచ్చాడని చెప్పాను. శుభా ప్లస్ సంగహ, గజా ప్లస్ ఆనన, విద్యా ప్లస్ అర్థి, విద్యా ప్లస్ ఆలయ. సవర్ణము అంటే అదే వర్ణం పరమవటం. ఇక్కడ చూడండి, ఆరుకి 2 ఎగ్జాంపుల్స్, ఆ అనేదానికి 2 ఇచ్చాడు. దీనికి ప్లస్ తర్వాత కూడా ఆ అనేటువంటి అక్షరమే ఉంది. అకారానికి అకారం పరమయ్యి ఆ అనేటువంటి దీర్ఘం వచ్చింది. అలాగే ఇక్కడ కవి, కపి అన్నప్పుడు ఇకారం ఇచ్చాడు. శశి, వాణి అన్నప్పుడు దీర్ఘాక్షరం ఇచ్చాడు. దీనికి ప్లస్ తర్వాత కూడా ఈ అనేటువంటివే పరమయ్యాయి. ఇకారానికి ఇకారం పరమైనప్పుడు ఈ అనేటువంటిది వచ్చి శశి, కవీంద్ర, కపీశ్వర, శశివ, వాణీశ అని ఈకారం దీర్ఘాక్షరం వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి, గురు ప్లస్ ఉపదేశ, సాధు, వధు, వధు అన్ని ఉకారం ఊకారం. దీనికి ప్లస్ తర్వాత ఉన్నటువంటి అంటే పరమగటం. అప్పుడు చూడండి, గురికి ఉకారానికి ఉకారం పరమైనప్పుడు ఊ అనేటువంటి దీర్ఘం. ఇక్కడ ఊ ఊ ఊ ఊ 2 అక్షరాలు ఇచ్చాడు. ఉకారానికి ఉకారం పరమైంది కాబట్టి దీర్ఘం వచ్చి గురూపదేశ. అలాగే సాధూచు, వధూక్తి, వధూహ అనేటువంటివి ఏర్పడ్డాయి. అలాగే ధాతృ అన్నప్పుడు అరుకారానికి రుణం వచ్చి రు అనేటువంటిది వచ్చి ధాతృణమైంది. ఇక్కడ 3 అనేటువంటి అంకెని మీరు ఉల్టా చేసి రాసినట్లయితే ధాతృ దీర్ఘాక్షరం అవుతుంది. ఇలాగా అకారానికి అకారం, ఇకారానికి ఇకారం, ఉకారానికి ఉకారం వచ్చాయి, అరుకారానికి అరుకారం. దిస్ ఈజ్ సవర్ణ దీర్ఘ సంధి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు నేను గుణసంధి గురించి చెప్తున్నాను, చూసుకోండి. సెకండ్ వన్, దీంట్లో కూడా 13 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 13 ఎగ్జాంపుల్స్, 13 ఉదాహరణలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్, నరా ప్లస్ ఇంద్ర నరేంద్ర అన్నాడు. ఇక్కడ నర అన్నప్పుడు దీంట్లో అకారం ఉంది. అకారానికి ఇకారం పరమైనప్పుడు ఏ అనేటువంటిది వచ్చింది. దిస్ ఈజ్ నరేంద్ర. ఏకారం వచ్చింది, ఒక గీత. అలాగే చూడండి, పరమ ప్లస్ ఈశ, పరమేశ అన్నాడు. పరమ అన్నప్పుడు కూడా మా అకారం ఉంది. అకారానికి ఈ అనేటువంటిది పరమయ్యి పరమేశ ఏకారం వచ్చింది. అకారానికి ఇకారం ఈకారం పరమైతే ఏ అనేటువంటిది వస్తుంది. అలాగే గంగా ప్లస్ ఇతి అన్నాడు. గంగేతి అన్నాడు. గంగా ఆకారం, ఇక్కడ ఈ అనేటువంటి అకారానికి ఇకారం పరమై ఏ అనేటువంటిది వచ్చింది. యథా ప్లస్ ఈప్సితం అన్నాడు. యథేప్సితం. యథా అన్నప్పుడు ఆకారం ఉండి ఇక్కడ ఈకారం పరమయ్యి యథే ఏకారం వచ్చింది, యథేప్సితం. అలాగే మాతా ప్లస్ ఈదృశి, మాతే దృశి. మాతా అన్నప్పుడు ఆకారం ఉండి ఈ అనేటువంటిది పరమై మాతే దృశి అని వచ్చింది. టోటల్గా ప్లస్ పాయింట్, ప్లస్కి ముందున్న అక్షరాన్ని అకారాలు, ఆకారాలు. అకారానికి ఇకారం పరమైతే ఏ అనేటువంటిది వస్తుంది అని చెప్తున్నాడు వాడు. దాంట్లో మీరు పదాన్ని విడదీసి ఇస్తాడు, లేకపోతే కలిపి ఇస్తాడు. మీరు ఎలా రాయాలి అంటే నరా ప్లస్ ఇంద్ర అని ఇచ్చాడు అనుకోండి, నరేంద్ర గుణసంధి అని రాయాలి. అలాగే పరమ ప్లస్ ఈశ ఇచ్చాడు అనుకోండి, పరమేశ గుణసంధి అని రాయాలి. ఒకవేళ వాడు గంగేతి ఇచ్చాడు అనుకోండి, గంగా ప్లస్ ఇతి గుణసంధి అని రాయాలి. ఇక్కడ అకారానికి ఇకారంతో ఇచ్చినటువంటి ఉదాహరణలు 1 2 3 4 5 5. మీరు గుర్తుపెట్టుకుని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అకారానికి ఇకారం పరమైనటువంటివి 5 ఉదాహరణలు. ముందు ఈ 5 ఉదాహరణల్ని ప్రాక్టీస్ చేసుకోండి గుణసంధితో సహా.
నెక్స్ట్ చూడండి, గుణ ప్లస్ ఉత్తమ అన్నాడు. గుణోత్తమ. గుణ అన్నప్పుడు అకారం ఉంది, ఇక్కడ ఉత్తమ ఉకారం వచ్చింది, ఇక్కడ ఇకారం వచ్చింది, ఇక్కడ ఉకారం వచ్చింది. ఈ గుణ అకారానికి ఉకారం పరమైతే ఓకారం వస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు గుణ ప్లస్ ఉత్తమ గుణోత్తమ గుణసంధి. అలాగే మమ ప్లస్ ఊహ మమోహ అన్నాడు. మమ అన్నప్పుడు అకారం ఉంది, ఊ అనేటువంటి అక్షరం పరమైతే ఓ అనేటువంటి అకారానికి ఉకారం పరమైతే ఓకారం వస్తుంది. అందువల్ల ఈ రెండు, మళ్ళీ ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశాను. మహా ప్లస్ ఉత్సవ అన్నాడు. మహోత్సవ అయింది. మహా ఆకారానికి ఉకారం పరమైతే ఓ అనేటువంటి అక్షరం వచ్చింది. మహా ప్లస్ ఉత్సవ మహోత్సవ గుణసంధి. గంగా ప్లస్ ఊర్మి అన్నాడు. గంగోర్మి. గంగా ఆకారం వచ్చింది, ఇక్కడ ఊ అనేటువంటి వచ్చింది కాబట్టి ఓ అనేటువంటిది వచ్చింది. అకారానికి ఉకారం పరమైనట్లయితే ఓ అనేటువంటిది వస్తుంది అంటున్నాడు. ఇక్కడ ఉకారానికి 2 2 4 ఉదాహరణలు ఇచ్చాడు. ఇప్పుడు ఇకారంలో 5 ఇచ్చాడు, 3 2 5. ఇక్కడ ఉకారంలో 4 ఉదాహరణలు ఇచ్చాడు. ఇంకా చూడండి, నెక్స్ట్ 10th వన్, రాజా ప్లస్ ఋషి అన్నాడు. రాజర్షి. ఇక్కడ అకారానికి అరు అనేటువంటి పరమై అర్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ ఈ ఊ డిఫరెంట్గా వచ్చింది. ఇక్కడ రాజాకారానికి అరుకారం పరమైతే అరు వచ్చి రాజర్షి అది రాజర్షి గుణసంధి. అలాగే వసంత అన్నప్పుడు ఇక్కడ అకారం ఉంది, వసంత ప్లస్ ఋతుహు అరుకారం పరమై అర్ అని వచ్చింది, వసంతర్తుహు అయింది గుణసంధి. నెక్స్ట్ మహా ప్లస్ రిషభ మహర్షభ. ఇక్కడ కూడా అర్ అనేటువంటి వచ్చి మహా ప్లస్ ఋషభ మహర్షభ గుణసంధి అయింది. అరుకారంతో 1 2 3 3 ఇచ్చాడు, అర్ర అనేటువంటిది వచ్చింది అక్కడ. ఇక్కడ తవ ప్లస్ రుకారహ అనేటువంటి ఇచ్చాడు. ఇది తవల్కార అల్ అనేటువంటి వచ్చి తవల్కారహ అయింది. ఇది ఒకటే ఎగ్జాంపుల్ ఇచ్చాడు దీంట్లో. 13 ఎగ్జాంపుల్స్లోనూ మళ్ళీ ఒకసారి చూడండి. నరా ప్లస్ ఇంద్ర అని ఇస్తే మీరు నరేంద్ర గుణసంధి అని రాయాలి. పదాన్ని విడదీసి ఇచ్చినప్పుడు నువ్వు కలిపి రాయి, ఇది రాయాల్సిన అవసరం లేదు, నో నీడ్. ఈ కలిపి రాసి సంధి పేరు రాస్తే 2 మార్కులు వస్తాయి, 2 మార్క్స్ విల్ కమ్. ఒకవేళ నరేంద్ర అని వాడు ఇచ్చాడు అనుకో, నువ్వు దీన్ని రాయాల్సిన అవసరం లేదు, నరా ప్లస్ ఇంద్ర గుణసంధి అని రాయి, 2 మార్కులు వస్తాయి. గుణసంధిని గుర్తుపెట్టుకోవడానికి ఒక బండ గుర్తు పైన ఒక పిల్లకుంది చూడండి, ఏ అనేటువంటిది. ఇక్కడ మమో అన్నప్పుడు కూడా ఒకటే వచ్చి ఏ నరేంద్ర పరమేశ గంగేతి యథేప్సితం మాతే దృశి ఏ ఒకటే గీత. అలాగే మమోహ గుణోత్తమ మహోత్సవ గంగోర్మి ఒక్కొక్క గీత. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అర్ర అనేటువంటిది వస్తుంది చదివేటప్పుడు. దీన్ని ఒకటే మీకు రావాలి అంటే బైహార్ట్ చేయాలి, బట్టి కొట్టాలి. 5 తీసుకొని నరా ప్లస్ ఇంద్ర నరేంద్ర గుణసంధి ఒక 5 times, పరమా ప్లస్ ఈస పరమేశ గుణసంధి. అలాగే మీరు 6 times రాసుకోవాలి, పలుకుతూ రాయాలి. చదువుతూ రాసినట్లయితే అది నీకు గుర్తుంటుంది, నువ్వు ఈజీగా రాయగలుగుతావు. నేను సవర్ణ దీర్ఘ సంధికి చెప్పాను 13 ఉదాహరణలు. అకారం మీద ఈకారం మీద ఉకారం మీద అరకారం మీద అది. అలా ఇక్కడ కూడా చూడండి, ఈకారం మీద ఇచ్చాడు, ఉకారం మీద ఇచ్చాడు, అర్ర అనే దాని మీద ఇచ్చాడు లుకారం. ఇవి ఈ 13 గుర్తుపెట్టుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మీరు చాలా శ్రద్ధగా చేసి కరెక్ట్గా రాస్తేనే పాస్ అవుతారు. పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్గానే ఉంటుంది, ఎలాగోలాగా చెయ్యరు. అందులో ఎస్పెషల్లీ సందులలో ఎక్కడా తప్పులు రాకూడదు. కొంచెం కష్టపడి వీటి మీద ఎక్కువ శ్రద్ధగా చదివినట్లయితే మీరు మార్కులు ఈజీగా తెచ్చుకోగలుగుతారు. కాబట్టి వాటిది కూడా నోట్ చేసుకొని దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇది అయిపోయాక నెక్స్ట్ నేను యనాదేశ సంధిని చాయిస్లో వదిలేస్తున్నాను.
దీని తర్వాత ఉన్నది వృద్ధి సంధి. వృద్ధి సంధిలో 7 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వృద్ధి సంధి, అయవాయావ సంధి, పూర్వరూప సంధి. ఈ 3 నేను ఒకేసారి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి 13 ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి నేను ఇవాళ వేరేది చెప్పటం లేదు. ఎందుకంటే మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకుని ఉంటారు కదా, అన్నీ ఒకసారి చేయాలంటే చెయ్యలేరు కాబట్టి నిన్న సవరణ అయింది, ఇవాళ గుణసంధి చేసినట్లయితే రేపు ఇంకా ఒక 3 సందులు ఒకేసారి చెప్తారు. జాగ్రత్తగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్. మళ్ళీ చివరిగా చెప్తున్నా, కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతో నేను చేసే ఈ వీడియోల్ని మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పుడే నేను ఇంకా మీకు స్టోరీలు చెప్పాలి, ఇంకా చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పాలి, ఇవన్నీ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.